సార్ ఏం చేస్తున్నారు సార్? చెయ్యొదలమని చెప్తున్నాను కదా. అదే మీ వర్ణన అయ్యింది. మరి ఎలా చూస్తారేంటి? ఇంకేం చేయాలి? అలా దగ్గరగా వచ్చి పువ్వుల వాసన చూసి ఆ తర్వాత వెనక నుంచి కౌగిలించుకొని పాడపోండి అని నేనే చెప్పాలా? వద్దు, ఇంకేం చెప్పద్దు. మిగిలినంతా నేనే చూసుకుంటాను. ఇప్పుడు వరకు నేను సినిమాల్లో చూసిన రొమాంటిక్ సీన్స్ అన్ని మిక్సీలో వేసి నాలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ని నా కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి. ఊరుకోక ఏం చేస్తావు? అడ్డుకుంటావా? అంత ధైర్యం నీకుందా? అయినా వాళ్ళు నీకేం అవుతారని నువ్వు కల్పించుకుంటున్నావు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆవిడ్నా నువ్వు మిస్సా మిస్సెసా? ఎందుకు? ఊరికే. మిస్సెస్ని. అయినా మిస్సులా కిస్మిస్లా కత్తిలా ఉన్నా. సీరియస్గా నువ్వు చాలా సూపర్గా ఉన్నా. డ్రింక్ ప్లీజ్. Hello rockstar, I'm your angel. Areo rockstar, I am sing. ఇప్పుడు నా అత్తింట్లో వాళ్ళు నన్ను రానివ్వరు. నా పుట్టింటికి నేను వెళ్ళను. నన్ను అత్తారింటికి పంపించు. నా కాపురం నిలబెడతావా సరే, ఇటు నుండి కాటికి పంపినా సరే, నీ ఇష్టం. ఈ చేతులతో మీ కాళ్ళు కడిగి నా చెల్లెల్ని మీకు కన్యాదానం చేశాను. కనీసం దానికోసమైనా నేను చెప్పేది నమ్మండి. మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా? మెడ పట్టుకొని బయటికి గంటమంటావా? అమ్మా నాగేశ్వరి, అన్నయ్య వద్దు. ఆ పిలుపు గుర్తున్న దానివైతే, ఆ వరుస మీద గౌరవం ఉన్న దానివైతే అన్నయ్య లేడు ఎలా అని ఆగాలి కదా. ఎలాగూ వద్దంటున్నాడు, లేడు కదా అని సందు చూసి స్వార్థానికి పోయిందానివి ఇప్పుడెందుకన్నాయ అంటున్నావు? వెళ్ళండి, ముందు నా కళ్ళ ముందు నుంచి అవతలకు వెళ్ళండి. సార్ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు అసలు? సార్ మేము అడ్డాలో ఉన్నాం. నీ గ్యాంగ్ని తీసుకుని వెంటనే ఇక్కడికి అభి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాయి. నేను నీకు ఫోన్ చేసినప్పుడు లోపలికి రా. అభి వాళ్ళ ఇల్లా? సార్ అది రాక్ స్టార్ వాళ్ళ ఇల్లే కదా? అదే సార్. ఇంతకీ అసలు పనేంటి? పనేంటో ప్రస్తుతం నాకు కూడా తెలియదు నాన్న.
కానీ ఎప్పుడు అవసరం పడుతుందో అప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను. అంతవరకు మీ గ్యాంగ్ మొత్తం బయట. మంగమ్మ గారు ఇది నాకు భలే ఉంది కదా. అంటే ఏంటి? నాకు కొత్త స్వెటర్ లేదని ఎగతాళి చేస్తావే? తీసి నీ మొహానికి కొత్త స్వెటర్ కావాలి చెప్తానే. మృదులకి గౌరవ్తో పెళ్లి చేస్తే మంచి ఉంటుందని. నువ్వు ఓ అని ఒక్క మాట అంటే చాలత్తా, ఈ పెళ్లి జరిగిపోద్ది. మానసి, గౌరవ్ నా కొడుకుతో సమానం. మీ ఇంటి పని మనిషితో పెళ్లి జరిపించాలంటే ఎలా ఒప్పుకుంటా అనుకున్నా? చంద్రముఖి, ఐశ్వర్యన ఇవన్నీ చేసింది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు అలాగే అనిపించింది మహి, కొంచెం భయం వేసింది కూడా. అనుమానించకుండా అర్థం చేసుకుంటే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి? అరే, సెల్ఫీ తీయబోయి వీడియో ఆన్ చేసి మర్చిపోయాను. నువ్వెప్పటికీ హరిగారికి భార్యవి కాలేవని తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నాకు హరిపై ప్రేమ లేకపోవడం ఏంటి? ఎవరు చెప్పారు? ఆయనపై నీకు ప్రేమ ఉంటే ఆయన్ని గాయపరుస్తావా? ఆయన రక్తం కళ్ళ చూస్తావా? నీ వల్ల ఈ ఇంటిపై, ఇంటి మనుషులపై చిన్న గీత పడినా నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను. వసుంధర గారి పెళ్లి సంబంధం ఖాయం కాలేదన్నయ్య? దాని గురించి అంత బాధపడిపోతున్నావు ఎందుకు చిన్న బావా? కావాలని ఆ వీడియోని అదే వైరల్ చేసి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకొని చివరికి బావనే కట్టుకోవాలనుకుంటుందేమో, ఎవరికి తెలుసు? నక్షత్ర, నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఒక్కోసారి అది మంగైనా అనిపిస్తుంది. ఏదో పెద్ద వ్యాపారవేత్త కూతురున్నట్టు ప్రవర్తిస్తుంది. ఒకవేళ మంగ నిజంగా నా కూతురా? అందుకే దానికి అన్ని తెలివితేటలు వచ్చాయా? మంగ మీ కూతురు. నిత్యతో పాటే మంగ పుట్టి. చేసిందంతా చేసి ఇప్పుడు జాలి పడుతున్నావా? జాలా? నీ మీద? అది ఈ జన్మలో జరగదు. ఇప్పుడు నువ్వు హంతకురాలివి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి చెప్పకూడు తినిపిస్తూ ఉండు. ఎందుకంటే నీ లైఫ్, నీ బిడ్డ లైఫ్ ఇక్కడే. నీకు జీవిత ఖైదు, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. నేనే వెళ్ళిపోతాను. ఇక నేను ఎప్పటికీ కనిపించను. వెళుతున్నా వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో